ఇప్పుడు వీడు ఫన్ అయితే చేస్తుండీడా. ఏంటంటే అడికి సౌండ్ సరిపోదంట. డీపీ కిల్లర్ అయితే తీరా 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 అంటాను. ఏంది अभी एक ड्यूक जाया था इधर से, ऑरेंज वाला, ऑरेंज जाया. कितना सेप हो गए? 5 मिनट हो गए. అంటే ఇప్పుడు చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇది వరస్ట్ బ్యాంక్ ఎస్బీఐ అయితే కరెక్ట్ టైంకి హ్యాండ్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ 20 minutes వేస్ట్ అయింది. వేరే స్టార్ట్ అవుదామా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. ఈరోజు మన వీడియోలో స్టార్ ఐటమ్ ఉంది, చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మనమైతే వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నాం. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఈరోజు మన స్టార్ ఐటమ్ భానుగాడే. ఈడే మన స్టార్ ఐటమ్ ఈరోజు. విల్ మేక్ ఫన్. వార్మ్ చేయాలి ఫస్ట్ ఇంజన్ని. మీరు కూడా ఓకే. ఇంక డైరెక్ట్ బైక్ మీద ఎక్కడ మాట్లాడేసుకుందాం. ఏమంటాడు, మనం 4:30కి వచ్చినాం కదా, ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బెటర్ రా అంటాడు. అంటే ఆడు 4:30కి స్టార్ట్ అయ్యి 5 కల్లా వచ్చేసాను. ఇట్స్ కంప్లీట్లీ నవలే లేట్ అయింది. ఇప్పుడు అరౌండ్ 6 అయితే అవుతుంది టైము. యాక్చువల్లీ గైస్ ఏమైందంటే ఇంతసేపు వ్లాగ్ అంతా నార్మల్ దాంట్లో అయితే రికార్డ్ అయింది. అల్ట్రా వైడ్లో అయితే రికార్డ్ అయితే కాలేదు, సూపర్ వైడ్లో. సో ఈ వ్యూ అయితే రాదు మీకు, ఇంత వ్యూ వస్తుంది. అది నేను ఇప్పుడు చూసుకున్నాను పెట్రోల్ బంక్ దగ్గర. మంచిగా నేను ఇప్పుడే చూసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్ వ్లాగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మొత్తం డిసప్పాయింట్ అయిపోతుండే. ఫ్రమ్ పాస్ట్ 2 వ్లాగ్స్ నుంచి అయితే ఇట్లానే అవుతుంది, ఏదో ఒకటి అవ్వడం. సో మనం అయితే కొంచెం అయితే కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఓకే, మనం ప్రజెంట్ కోకోపేట్ రూట్లో ఉన్నాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఇందాక డ్రాగ్ రేస్ అయితే సరిగ్గా వ్యూలో రాలే ఇంటి దగ్గర. నేను ఇంకా చూసుకోవాలి, ఇప్పుడు చూసుకున్నా. ఓకే, ఇప్పుడు చూసుకోవడం మంచిదైంది. ఇట్లా మీరు ఇటువైపు నుంచి వస్తే చూసుకోండి, యూటర్న్స్ ఎక్కువ ఉంటాయి. స్పీడ్ గిల్స్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. కొంచెం చూసుకొని అయితే రైడ్ అయితే సీ చూడండి గాయస్, ఎంతమంది వెళ్తారో వీకెండ్ రైడ్స్కి. కనిపిస్తుంది కదా ముందు R15, దాని ముందు బుల్లెట్. ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ వీకెండ్ రైడ్స్. అంటే నువ్వు ఏదేం చేసుకో, నువ్వు బిజినెస్ చేస్తావో వర్క్ చేస్తావో, ఇట్స్ అప్ టు యూ. వీకెండ్ రాగానే అందరు మంచిగా ఒక ప్లేస్కి వచ్చి మంచిగా చిల్ అయ్యేలాగా, ఇట్స్ రిలాక్సినేషన్ ఉంటుంది అన్నమాట బైక్ మీద వెళ్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ పీస్ కోసం అయితేనే వెళ్తున్నారు. అంటే అది చాలా బాగుంటుంది. అంటే వెళ్ళేది 70-100 kilometers అయినా ఆ పీస్ బాగుంటుంది. అది నేను అనుకుంటున్నా మీరు ఆ పాయింట్ క్యాచ్ చేసినారు అని. జస్ట్ కిడింగ్. ఇంకోసారి చెవా మానవ్ చూసిండ్రా కదా, ఇంతసేపు డ్యాన్స్ చేసిండు, ఇప్పుడు చేయమంటే చేస్తలేడు. టైం ఎంత అయిందో కూడా అర్థమవుతలేదు. 6:30 అయిందా? వింటర్ సీజన్లో 7 అయినా మనకి అప్పుడే సన్లైట్ రాదు కదా, 8 అయినా కానీ. ఏంటంటే ఇప్పుడు చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇది వరస్ట్ బ్యాంక్ ఎస్బీఐ అయితే కరెక్ట్ టైంకి హ్యాండ్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ 20 minutes వేస్ట్ అయింది. వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్పే అయితే చేయించుకున్నాం. నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్ళాలి. మొత్తానికి స్టార్ ఐటమే పేమెంట్ అయితే చేయించాడు ఈ సేవ్డ్. ఎప్పుడైనా రైడ్లకు వచ్చినప్పుడు క్యాష్ అయితే మెయింటైన్ చేయండి బెటర్. వన్ మోర్ థింగ్ గాయస్, ఏమైందంటే మైక్ ఉందా చూడీడా? మైక్ ఉంది కదా, ఉంది. ఈ మైక్ పడిపోతుంది. సో ఏమైందంటే రైడ్ మధ్యలోనే భానుగడ్ బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే పనిచేస్తలేదు. బ్యాక్ సైడ్ చూపిస్తా, వేసిండు కదా, యూనిట్ షో చూపించాలరా మనం. బ్యాక్ సైడ్ రావట్లేదు లెఫ్ట్ ఇండికేటర్, కనిపిస్తుంది కదా. ఫ్రంట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ లెఫ్ట్ ఇండికేటర్ అయితే పనిచేస్తలేదు. మిడిల్ ఆఫ్ ద రైడ్ అయితే ఇలా అయింది. ఎప్పుడు ఇట్లా అవ్వదు. కరెక్టే ఇప్పుడే అయింది రైడ్ టైంకి. నిన్నటి దాకా కూడా మంచిగానే ఉందిరా అన్నాడు. ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి హైవేకి ముందు అయితే. మాడైతే చూసుకోవాలి ఇక్కడికి వచ్చినాక అయింది. ఇప్పుడు వీడు ఫన్ అయితే చేస్తుండీడా. ఏంటంటే అడికి సౌండ్ సరిపోదంట.
డీపీ కిల్లర్ అయితే తీరా 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 అంటాను. ఓకే సరదా వెళ్ళేది ఇదేనా? కాదు కాదు, చిన్నది ఉంటుంది. ఈ నీడ్ మోర్ సౌండ్. మన సౌండ్ కావాలా? వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, అందరిని మనం కొట్టుకుంటూ వచ్చినాం. నాకు భయం వేస్తుందిరా నాయన, ఈ జనాలు చూస్తుంటే ఎంత స్పీడ్ వస్తుందిరా. ఏంది ఇటు నేను చెప్తా. మా చూసిన ఎట్లా వస్తున్నాయి ఏమేమి వెహికల్స్. వాటర్ కూడా ఎప్పుడన్నా మీరు రైడ్కి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, బెటర్. రే 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 నీ కంగారు రా. డీపీ కిల్లర్ లేకుండా, మామూలు డీపీ కిల్లర్ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బీట్ కొడుతుంది కానీ షేక్ అవుతుంది. అది మ్యాటర్. నాకు స్టాక్ ఎగ్జాస్ట్, బట్ దిస్ మై ఫస్ట్ కదా స్టాకే. ఆగట్ కదా డీపీ కిల్లర్ తీసి పోయిండి, ఎటు పోయిండో. నాకు కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసి నేను మాటల్లో వెళ్ళిపోయింది, కనిపిస్తలేడు. నేను 10 కిలోమీటర్స్ తెచ్చుకుంటున్నా, ఈ 10 కిలోమీటర్స్ అసలు ఏడికి పోయిండు, ఆపని కూడా ఆపలే పడినాడు. ఇట్లుంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడు నమ్మొద్దు. అందుకే అసలు నాకు ఆ రూట్ ఫస్ట్ టైం నాకు రూట్ తెలియదు, ఎటు పోవాలి. ఇప్పుడు ఇది కర్నూలు రోడ్డు, వాడేం కనిపిస్తలే. మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇట్లా, వాళ్ళని ట్యాగ్ చేయండి. ఎటు పోయింది, ఇటు వెళ్తా ఉంటే రోడ్డు వస్తుంది కానీ నాకైతే కనిపిస్తలేడు బానుగాడు. ఆగాలని కూడా లేదేమో, వెళ్ళిపోతూనే ఉండి ఎటు పోతున్నాడు. నాకు రూట్ తెలియదు ఫస్ట్. బా పోతా ఉంటే ఇంక వస్తూ ఉంటుంది, అలానే ఉంది. సరే కానీ చూసుకుందాం ఏదైతే దీన్ని నవ్వ తగ్గేదేలా. గాయ్స్ ఎర్రచందనం అది నార్మల్ వుడ్డే అయిపోతుంది. పుష్పరాజ్ గాయ్స్, ఇదైతే క్రేజీ. వాటి కోసం చూస్తూ చూస్తూ టోల్ గేట్ అయితే వచ్చింది కానీ వాడైతే కనిపిస్తలేడు. టోల్ గేట్ అయితే వచ్చింది కానీ ఆడు కనిపిస్తలేడు. బాగున్నాడు. అరే నీకు ఉందిరా మాను, హైదరాబాద్ అంటే టోల్ గేట్ దాంటాం రోడ్స్ కర్నూలు. రే నేనమ్మ సండే రైడ్ వీకెండ్ రైడ్ అని వచ్చి కర్నూలు పోతున్నాం. నాకు అదే అర్థమవుతలేదు. हाय, अभी एक ड्यूक जाया था इधर से, ऑरेंज वाला, ऑरेंज जाया. कितना सेप हो गए? 5 मिनट हो गए. आवाज आकर जाया ना. చూసిరా సూపర్ బైక్స్. వన్ డే మన ఛానల్లో కూడా వస్తుంది మన సూపర్ బైక్. ఇదిగోండి, నిజంగా రా. వీడికి ఎందుకు ఇచ్చినాం కానీ బండి, అనవసరంగా ఇచ్చినట్టు అయితే భానుగాడికి అయితే. అసలు ఆవుతాం లేడు ఆడైతే బండి ఇచ్చినప్పటికి వెళ్ళి. బీస్ట్ వన్ డే వస్తుంది 1000 RRకి కూడా. అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం గైస్. ఒకటి మాత్రం పక్క, ఇక్కడున్న బైక్స్లో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఫేవరెట్ బైక్ అయితే పక్కా ఉంటుంది. ఎవరిది ఒకటి ఫేవరెట్ బైక్. నా ఫేవరెట్ బైక్ M1000, అట్లా అందరిది ఏదో ఒకటి ఉంటుంది. ఇది 21 మోడలా ఏ మోడల్ కింద అయితే కామెంట్ అయితే చేయండి. స్టార్ట్ అవుదామా?
పోదాంపా, లేట్ అవుతుంది. ఓకే గైస్, లెట్స్ లీవ్. వెళ్దాం దా. ఖచ్చితంగా ఒక రోజు మనమైతే వస్తాం వీడికి పక్క. స్ట్రైట్ పోదామా? ఒక రోజు మనమైతే మన డ్రీమ్ బైక్తో అయితే రావాలి వీడికి. చూసుకోండి ఇలా రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు. ఇంకేడా ఆగేది లేదు, మనమైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఆ బీట్లు అన్ని బీట్లు విన్నాక యాక్చువల్లీ మేమైతే బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చినాం, బట్ అన్ని బైక్స్ చూడగానే నాకైతే కడుపు అయితే నిండిపోయింది నిజంగా. అరే అరే ఏం మిషన్స్ రా, 20 లక్షలు 25 లక్షలు అంటే కొంతమందికి మైండ్లో ఉంటుంది 20 లక్షలు పెడితే మనకి సిటీ బయట ఫ్లాటే వస్తుంది కదా ఎందుకని, బట్ బైక్ ఇస్ బైక్. ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈరోజైతే. చలి పుడుతుంది ఫస్ట్, చలి అయితే ఐ లైక్ దిస్ రెడ్. అది చుట్టూ ఉందా, అది వస్తే ఇష్టం. మార్నింగ్ సైడ్ నుంచి వచ్చినాం, బట్ అనేబుల్ టు వ్యూ. నాకు మార్నింగ్ అంతా కనిపించలేదు ఇదంతా. ఎవడో చెప్పింది హైదరాబాద్లో సముద్రం లేదని, ఇంత సముద్రం పెట్టుకొని. మైక్ మేబీ కింద ఉన్నట్టుంది, వాయిస్ సరిగ్గా రాకపోతే డోంట్ మైండ్. వావ్ నైస్. వస్తుంది లొకేషన్, మీకు కనిపిస్తుందా? చిమోలి హైటెక్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సౌండ్ 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 आवाज ड्यूक नाम छोटा आवाज बढ़िया. If you like this comment, if you like this dialogue, comment. Okay guys, thanks for watching. ఈ వ్లాగ్ నేనైతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకటైతే మీకు చెప్పాలి, రైడ్ సేఫ్, వేర్ హెల్మెట్. ఓకే, స్పీడ్ వెళ్ళాలి, వెళ్ళాల్సిన చోటు వెళ్ళండి. స్పీడు అవసరం నుంచి అటు వద్దు, ఎవడో చూస్తాడని చెప్పేసి స్పీడ్ వెళ్ళడం అలాంటివి చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెయిన్ థింగ్, మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్పింది అర్థమవుతుంది కదా, ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా మీరు బయటకు వచ్చినప్పటి నుంచి. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ హర్ష సైనింగ్ ఆఫ్. సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.